వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హౌసింగ్ బోర్డు డివిజన్ నరసింహారెడ్డి నగర్ ఆదివారం గౌతమ్ పబ్లిక్ స్కూల్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీజేపీ నేత మహేష్, గౌతమ్ స్కూల్ ఫౌండర్ ఝాన్సీ రాణి, ప్రిన్సిపల్ హారిక, డైరెక్టర్ విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CBSE అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని, ఎందుకంటే CBSE ఈ కోర్సు అంటే ₹1,00,000 పెట్టాలని, అలాంటిది ఇక్కడ ఆ సమస్య లేదని, బట్టలు, బుక్స్ అన్ని కలిపి చాలా తక్కువ ధరలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ G శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు, విద్యార్థిని తల్లిదండ్రులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గౌతమి పబ్లిక్ స్కూల్ వారికి ముఖ్యంగా CBSE సిలబస్, అలాగనే వేదిక మీద పెద్దలు ప్రభుదాస్ అన్న కార్పొరేటర్ గారికి, దేవేందర్ రెడ్డి అన్న గారికి, అలాగనే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ఈ ఫౌండర్ ఝాన్సీ రాణి గారికి, అలాగనే పటేల్ గారికి, విక్రమ్ గారికి, హారిక గారికి మీ అందరు కూడా నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఈ గౌతమ్ మోడల్ స్కూల్ ఏదైతే లాస్ట్ 3 days బ్యాక్ అక్కడ డ్రైనేజ్ దీనికి ఇనాగ్రేషన్ రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు అడిగిన ఏం కోర్సు తీసుకుంటున్నారంటే CBSE అన్నాక నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే CBA కోర్సులు చదవాలంటే ₹1,00,000 పెట్టాలి. ఇక్కడైతే మీకు ఆ ప్రాబ్లమే లేదు. నేను ఇప్పుడు ఫీజు కూడా అడగడం జరిగింది. బట్టలు, బుక్స్ అన్నీ కూడా కలిపి కూడా 50,000 అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంత చీప్లో ఇంత మంచి ఎడ్యుకేషన్ను ఇస్తున్నారంటే సంతోషం గౌతమ్ మోడల్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి. అలాగనే ఇప్పుడు మేడం చెప్తా ఉండే 1980s నుంచి 80s నుంచి కూడా ఇక్కడ స్కూల్ నడిపిస్తూ ఉండే. చాలా మంది కూడా ఇక్కడ అప్పుడు ఈ స్కూళ్ళు ఇవన్నీ ఏం లేదు, ప్రైవేట్ స్కూల్ ఇక్కడ పెట్టి నడిపిస్తూ ఉన్నా అని చెప్పి చెప్తాడం జరిగింది. నిజంగా కూడా సంతోషం. ఈ స్కూలు గౌతమి స్కూల్ అనేది ఎన్నో స్కూల్స్ 1, 2, 3 బ్రాంచ్లు కాదు, 10-20 బ్రాంచ్లు అయినా తక్కువనే. కాబట్టి మీరందరూ కూడా ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ ఎవరైతే మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోనికి వచ్చిన వారికి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉండి వాళ్ళు డబ్బులు పే చేసుకోలేని లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇంకేదైనా చిన్న చిన్న పనులున్నా ఏది ఉన్నా కూడా ఈ స్కూల్ సంబంధించింది ఏ అవసరాలు ఉన్నా కూడా నేను డెఫినెట్గా పనిచేస్తాను అని చెప్పి ఇక్కడ అనిపించిన మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. ఇక్కడ నేను 1980లో స్కూల్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1980. సో అట్ ద టైమ్ దెర్ వాజ్ నో స్కూల్. అప్పట్లో స్కూల్ లేకుండింది. కాబట్టి నేను 60 మంది పిల్లలతో స్కూల్ స్టార్ట్ చేశాను. చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాను. చక్కగా స్కూల్ రన్ అయింది. ఆ తర్వాత మేము గౌతమ్కి ఇచ్చాము. గౌతమ్ వాళ్ళు మళ్ళీ టర్న్ అప్ రాలేదు కాబట్టి మళ్ళీ అదే పేరు మీద మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. మోస్ట్లీ ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా దగ్గర చదివిన వాళ్ళే. మీకు అందరికీ తెలుసు అనుకుంటా. నేను ఎలా రన్ చేశాను మళ్ళీ నేను ఎక్స్పోజ్ చేయనక్కర్లేదు. మీరు అందరికి సహకారం కావాలి. ఎలా రన్ చేస్తున్నాము అనేది మీకు తెలియాలి. మీరు కూడా వచ్చి స్కూల్ ఎవరైతే పిల్లలు ఇక్కడ చదువుతున్నారో వాళ్ళందరూ కోఆపరేషన్ కావాలి. ఎవరు చదివారో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. చాలా కష్టపడి ఈ స్కూల్ని నేను ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాను. ఇప్పుడు హారిక అండ్ విక్రమ్ దే ఆర్ గోయింగ్ టు రన్ ద స్కూల్. సో యూ ఆల్ పేరెంట్స్ అండ్ దోస్ హు ఆర్ interested to work as a teachers, they also please cooperate with them as a good manner, as a polite manner. Thank you. Lakshmareddy garu, our MLA and our beloved leader and people's leader, and Prabhudas garu, Corporator Division 4, Devendra Reddy garu, Corporator Division 5, and ex-Corporator Srinivas Reddy garu, Tella Muralidhar garu, and other dignitaries on the dais. Thank you so much for gracing this occasion on our new school launch today of Gautam Public School. So as you all know, I've been working in the software field from 20 years and been working in multiple countries. So here our vision is to impart education at a global level. Global class education is what we are focusing on, and we will be taking only a limited
number of children in a class, not like in big schools like 40-50 students will be there. No, there will be very limited number of students we are going to impart in each class. And I was telling you, if there are more number of people, we'll go for multiple sections. So that's our thing. And as you all know, one of my partner, they are from US actually. Yeah, so Vamshi is here, but Vidyadhar, his brother, is in US. They are settled in US actually. They are from America, and they are also a part of our journey, and they are also involved in our educational field. They want to impart the global education in our district. So we have a lot of encouragement and partnership from a lot of global leaders, and so we look forward to impart a very good education, which is like, and we also want to take care of the health. Health is the most important thing for the children, whether it might be mental health, physical health or emotional health. These all things we are going to focus on. We have a proven curriculum which we are going to run parallel to our regular education. So the normal CBSE curriculum, other than that, we are going to focus on how to make these children leaders of tomorrow. Okay, so that is what we are going to focus on. And so since we are into education field for 45 years, my mom started a school 45 years back. So I'm sure, I'm pretty confident that we're going to make good leaders of future here in our Gautam Public School, as well as in Pallavi Kids. Pallavi Kids, we have collaborated with Pallavi Model School, and Delhi Public School is one of their prodigy. And so we are focusing on for the children, like the kids, nursery, LKG, UKG, we have collaborated with Pallavi Kids, and Gautam Public School is for the CBSE school, where we have collaborated with a lot of American companies as well. So hope to make this education journey for the children very happy and playful. Thank you so much. విక్రమ్ గారు వాళ్ళ మిసెస్ వాళ్ళ మదర్ ఎప్పటి నుంచో ఝాన్సీ స్కూల్ అని చెప్పి నడిపిస్తూ ఉన్నది. మరి ఆ స్కూల్ నుంచి ఈరోజు గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని పెట్టేసి సిబిఎస్ సిలబస్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, అదేవిధంగా సిబిఎస్ సిలబస్కే ఎక్కువ ముందు చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆ సిలబస్తోనే ప్రజలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈరోజు మరి ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ అందరికీ ఇంగ్లీష్ మీడియం చదివితే బయట దేశాల్లో పోవడం కానీ, ఇక్కడ కూడా ఐటీ జోన్లో పనిచేయడం కానీ, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పనిచేస్తాయి. కాబట్టి వాటికి తోడుగా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఝాన్సీ గారు, వాళ్ళ కుమారుడు విక్రమ్ గారు మరి మంచి కాన్సెప్ట్. మరి అదేవిధంగా చిన్న పిల్లలు కూడా మరి వాళ్ళకు కూడా ఎల్కేజీ, యూకేజీ లాంటి స్కూళ్ళలో కూడా నేర్పించడం, నర్సరీ కూడా పెట్టడం ఈరోజు ఉంటాయి. దానికి తోడుగా మరి సిబిఎస్ సిలబస్ నుంచి వారు మంచి నాణ్యత కూడా చదువులు అందిస్తూ తక్కువ ఫీజులతోటి మంచి స్టడీ ఇవ్వాలని చెప్పి ఒక తపనతోటి విక్రమ్ గారు మరి కార్యక్రమం చేపట్టడానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు అంచెలంచెగా ఎదగాలని చెప్పి ఇటువంటి స్కూల్ ఎన్నో ఓపెన్ చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. హలో, ఐఎమ్ విక్రమాదిత్య. ఈ గౌతమ్ పబ్లిక్ స్కూల్ మల్లాపూర్ అనేది ఈ ఇయర్ మేము సిబిఎస్ఈ సిలబస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మా ఫోకస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ పైన, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ పైన చిన్నపిల్లలకి ఎలా మేము ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళు గ్లోబల్ లీడర్స్ అవ్వగలుగుతారు ఫ్యూచర్లో, దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ని ఒక్కొక్క సెక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది ప్రతి ఒక్క పిల్లవాడికి ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. అందుకే మేము చాలా తక్కువ మందిని ఒక్కొక్క క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో గౌతమ్ పబ్లిక్ స్కూల్ మల్లాపూర్ బ్రాంచ్కి, వాళ్ళకందరికీ మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఈసారి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫ్రీ డ్రెస్ అండ్ ఫ్రీ బుక్స్ కూడా మనం ఈసారి ప్రొవైడ్ చేస్తున్నాము, ఆల్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈసారి వచ్చిన వాళ్ళకందరికీ చాలా ఎక్కువ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మేము ఇక్కడికి మీరు వచ్చి విజిట్ చేస్తే మా స్టాఫ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎందుకు మీరు గౌతమ్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలి అనే దాని గురించి మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి మా దగ్గర. సో ప్రజెంట్ ఏ స్కూల్లో లేనటువంటిగా టెక్నాలజీని మనం బాగా వాడుకొని దానివల్ల మనకి పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళ హెల్త్ గురించి కూడా మాకు చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. అది ఫిజికల్ హెల్తే కావచ్చు, మెంటల్ హెల్తే కావచ్చు, లేకపోతే ఎమోషనల్ హెల్తే కావచ్చు, వీటి మీద మేము చాలా ఫోకస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మేము అమెరికన్ కంపెనీస్ కూడా మేము టైఅప్ అవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. సో మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం.